ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామ శివారులో పూజలమ్మ తల్లి వనదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నూతన ఆలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ప్రతిష్ట మహోత్సవాన్ని అవతార్ శ్రీ వేదానంద సరస్వతి గురువు గొట్టిముక్కల సూర్యనారాయణ వర్మ చేతుల మీదుగా నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారిని ఆలయ కమిటీ ఘనంగా సత్కరించి వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ 200 సంవత్సరాలుగా ఉన్న ఈ ఆలయ స్థానంలో నూతనంగా అమ్మవారి ఆలయం నిర్మించడం శుభపరిణామం అన్నారు. గొట్టిముక్కల సూర్యనారాయణ వర్మ ఈ ఆలయ నిర్మాణం కోసం కృషి చేస్తే పూర్తి చేసిన ఘనత ఆయనకే చెందుతుందని 2 ఎకరాల పొలం కూడా అమ్మవారికి అందించామని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త వర్మ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన ఊరి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించామని అన్నారు. ఆవాహయామి ఆవాహన సమర్పయామి రత్న సింహాసన సమర్పయామి సింహాసనార్థం పుష్పాన్ని సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి సమర్పయామి స్నానం సమర్పయామి. రోజు మరి 200 సంవత్సరాల పైబడి పూజాలమ్మ తల్లి చెట్టడేని ఆశ్రయించి ఉన్నటువంటి సందర్భంలో మన వర్మ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఆలయం నిర్మాణం చేయడమే కాకుండా ఒక 2 ఎకరాలు భూములు కూడా ఆలయానికి ఏర్పాటు చేసి మన అందరూ కూడా తల్లిని దర్శించుకుని కోరికలు కావడానికి అవకాశం కల్పించారు. మరి దీన్ని గోవిందపురం గ్రామస్తులు ఒక మంచి బాధ్యతగా తీసుకుని ఈ తల్లిని అందరూ సమిష్టిగా కలిసి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ తల్లి దగ్గరికి మనం కోరిన కోరికలు తీర్చేటటువంటి మహాతల్లి కాబట్టి అందరూ దర్శించుకోవడానికి అవకాశం కల్పించే విధంగా వర్మ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి మీ గ్రామస్తులు బాధ్యత తీసుకుని ఇది చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా అవకాశం కల్పించే విధంగా నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత గోవిందపురం గ్రామస్తుల మీద పెద్దల మీద ఉంది అని చెప్పి మనం చేసుకుంటూ మనస్ఫూర్తిగా వర్మ గారికి ఆ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే హిందూ మతాన్ని ఆయన వ్యాప్తి చేయడంలో భాగస్వామ్యం కాకుండా
మంచి వైద్యులు, మనకున్నటువంటి ఎన్నో రుగ్మతలు ఆయన కృషితో నేర్చుకున్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి ఆ ఇంటి వైద్యాన్ని ప్రధానంగా మనకి ఇచ్చి ఇవాళ మన రుగ్మతల నుంచి బయటపడేయడానికి ఆయన చేస్తున్నటువంటి సేవ రూపాయి ఆశించకుండా చేస్తున్నటువంటి సేవ కూడా ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన మరింత సేవ చేసేటటువంటి అభివృద్ధి ఆయనకు భగవంతుని కలిగజేయాలని ఈ పూజలమ్మ తల్లి ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా అయిందని చెప్పి కోరుకుంటూ ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.